అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. నేను బీరకాయ పచ్చడి చేస్తున్నానండి. ఇలా బీరకాయను కాస్త పొట్టు తీసుకొని ఇలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి. మనము ఆయిల్ లేకుండా ఇలా ఒక 4 టీ స్పూన్స్ నువ్వులు వేస్తున్నాను. నువ్వులు ఇలా దూరగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేయొద్దండి ఇందులోకి. పల్లీలు వేస్తే పచ్చడి పాడైపోతుంది. నువ్వులు వేస్తే సరిపోతుంది. ఇవి కాస్త వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. నువ్వులు తీసిన తర్వాత కాస్త ఆయిల్ వేసుకొని 5 పచ్చిమిర్చీలు ఇలా సన్నగా కట్ చేసుకొని దూరగా వేయించి పక్కకు తీసుకోవాలి. పచ్చిమిర్చి తీసిన తర్వాత అదే ఆయిల్లో బీరకాయ ముక్కలు వేసుకోవాలి. కాస్త కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల మనకు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి కాస్త మనము మూత పెట్టేసి ఒక 1 మినిట్ ఉడకనివ్వాలి. చూద్దామండి ఒకసారి. ఉడుకుతున్నాయి బీరకాయలు. ఇప్పుడు ఒక 2 రెబ్బలు చింతపండు వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల మనకు పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత నిల్వ కూడా ఉంటుంది. మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి. ఇలా జార్లో నువ్వులు, పచ్చిమిర్చి, బీరకాయలు కూడా చక్కగా ఉడికాయి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సాల్ట్, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మనము కాస్త వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బీరకాయ పచ్చడి రెడీ అండి. చక్కగా పోపు పెట్టాను చూడండి. ఇది మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేయండి. ఇది రైస్లోకి, మనం పూరీకి, అన్నిట్లోకి తినొచ్చండి. పల్లీలు వేయకుండా నువ్వులతోటే చేసుకోవాలి. మనకు కొన్ని రోజులు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మీకు మంచి రెసిపీస్ వస్తుంటాయి. థ్యాంక్ యూ.